ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోలోకి స్వాగతం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు ఇక్కడ మీరు చూసుకుంటే పోస్టల్ శాఖ నుంచి టెక్నికల్ సూపర్వైజర్ కొత్త ఉద్యోగాలు అయితే మీకు రిలీజ్ కావడం జరిగిందండి. అఫ్సల్ వెబ్ పేజ్లో మనకి ఇవ్వడం జరిగింది. అఫ్సల్ వెబ్ పేజ్ అలానే నోటిఫికేషన్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. పూర్తి డీటెయిల్ అనేది ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అలానే మీకు ఏదైనా ఇందులో డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్గా మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. ఇది ఒడిశా సర్కిల్ నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. కాబట్టి మీరు అర్హులైతే ఏప్రిల్ 15 లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే లెవెల్ 6లో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. లెవెల్ 6 అంటే చాలా మంచి శాలరీ అనేది ఇస్తారు. అలానే ఇక్కడ అన్రిజర్వ్ అనేసి ఇచ్చారు. అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, అలానే మనకు గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు, అలానే ఇక్కడ టెక్నికల్ మనకు సూపర్వైజర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ప్రొవిజన్స్కి 2 years అనేది ఇస్తాము, ఆ తర్వాత పెంచుతామని కూడా తెలియజేస్తున్నారు. ఏజ్ లిమిట్స్ అనేది 22 నుంచి అలానే 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఇక్కడ కలిగి ఉండాలి. ఓకే, ఎప్పటికీ 1 జూలై 2024 నాటికి కౌంట్ అనేది చేస్తారు. అలానే మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా కల్పించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ బట్టి 40 years లోపల ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది ఇందులో గవర్నమెంట్ రూల్ రెగ్యులేషన్ బట్టి SC/ST వాళ్ళు అప్లై చేస్తే 40 లోపల ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. లేకపోతే ఏంటంటే ఆటోమొబైల్లో మనకు ఇందులో 2 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే మ్యాట్రిక్స్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యింది. ఆరు మనం చూసుకున్నట్లయితే ఈక్వల్గా ఉన్నటువంటి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వర్క్షాప్స్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, 2 రకాలుగా ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారంటే మీకు వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ మనకి ఏంటంటే ట్రేడ్ టెస్ట్ అనేది చేస్తారు. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ కొన్ని డాక్యుమెంట్ చెప్పారు. ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు రెడీగా చేసి పెట్టుకొని ఇక్కడ అప్లై చేసుకునే టైంలో అప్లై చేసుకోవాలి. ఏజ్ ప్రూఫ్ కోసం మనకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా పెట్టవచ్చు. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్ అన్ని కూడా ఇక్కడ మీరు పెట్టి అన్ని కూడా ఫోటో కాపీ తీసి సెల్ఫ్ అటాచ్మెంట్ చేసిన తర్వాత మీకు ఏమిటంటే ఫోటో ఐడి ప్రూఫ్స్ కావచ్చు. ఆ తర్వాత 2 మనకేమిటంటే రీసెంట్ తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది కూడా అవుట్ మీద కూడా సెల్ఫ్ అటాచ్మెంట్ అనేది మీరు చేయాలి. అంటే ఫోటో మీద సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆల్ ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకున్న టైంలో ఉన్నట్లయితే పెట్టినట్లయితే కూడా మీకు యూజ్ అనేది అవుతుందండి. ఓకే, అలానే మనం చూసుకున్నట్లయితే ఇందులో ఎలా అప్లై చేసుకోవాలి, స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మీరు ఇక్కడ పంపించాలని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే అప్లై చేసుకోవాలి. ఏ ప్లేస్కి అలా మీరు అప్లై చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్కి అనేది మీరు ఇక్కడ మీరు ఏంటంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఎండింగ్ డేట్ 15 ఏప్రిల్ వరకు అయితే ఎండింగ్ డేట్ అనేది ఉంటుందండి. ఓకే, మరొకసారి మీరు కానీ చూసుకున్నట్లయితే అన్నిట్లో కూడా మీరు సెల్ఫ్ అటాచ్మెంట్ అనేది చేసి పంపించాలి. లేకపోతే ఏమంటే వితౌట్ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి పంపించినట్లయితే ఇక్కడ రిజెక్ట్ చేస్తారండి. సెల్ఫ్ అటాచ్మెంట్ అంటే ఏం లేదండి, ఇక్కడ సిగ్నేచర్ ఎలా చేస్తారో సేమ్ టు సేమ్ మీ సిగ్నేచర్ అనేది కూడా అన్ని మీ డాక్యుమెంట్లో చేయాలి. అలానే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ చెప్పారు కదా, అందులో కూడా సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి అన్ని కూడా ఫిలప్ చేసి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుంది. ఆ అప్లికేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్న ఒక జాబ్ ఉంది మాకు వస్తుందని మీరు ఆలోచించకండి. అలానే చాలా మంది ఆలోచిస్తూ వదిలేస్తుంటారు. జస్ట్ మీరు ట్రై చేయడానికి ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ట్రై చేయండి. ఒకవేళ పడితే జాబ్ తగిలిందంటే చాలా మంచిదండి. మంచి శాలరీ కూడా ఇక్కడ మీకు ఇస్తారు. లెవెల్ 6లో మీకు శాలరీ ఇస్తారు కాబట్టి మంచి శాలరీ అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అలానే అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.